వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యాదా నాయక్ డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య అధికారి కార్యాలయం ముందు ఏఎన్ఎంలను రెగ్యులరైజేషన్ చేయాలని ధర్నా నిర్వహించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన గత ప్రభుత్వం ఏఎన్ఎంలను రెగ్యులర్ చేసేందుకు ఒక కమిటీ నియమించిందని, కానీ ఇప్పటి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని మండిపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి ఈరోజు వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 24 సంవత్సరాలుగా మేము గ్రామీణ మారుమూల ప్రాంతాలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లో పేద ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా కనీస వేతనాలు ఇవ్వకుండా మా శ్రమను రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటూ ఉన్నాయి. కాబట్టి గత 24 సంవత్సరాలుగా మేమున్న అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులకు అందరికీ కూడా మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు వినతి పత్రాలు సమర్పించిన ఈ రోజుకు రెగ్యులర్ చేయకపోవడం అనేది చాలా అన్యాయం. గత సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతోటి ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ ఈ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం కోసం ఓ నివేదికను రూపొందించి ఇవ్వాలని చెప్పిన 14 నెలలుగా ఆ కమిటీ సమావేశం కాకపోగా పైగా ఏఎన్ఎంల సమస్యలు అధికమయ్యాయి. 2024 డిసెంబర్ 29న రాత పరీక్ష ఉంటుందని చెప్పి ప్రభుత్వం మొండిగా తేదీని ప్రకటించింది. మేము ఈరోజు రోజువారీ విధులు నిర్వహించుకుంటూ రాత పరీక్షకు ఎట్లా ప్రిపేర్ అవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్లను చూసుకుంటే రాత పరీక్ష విధానం లేకుండా వెయిటేజీ మార్కుల ద్వారా రెగ్యులర్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏఎన్ఎంల దగ్గరికి వచ్చేసరికి ఈ చిన్న చూపు ఎందుకు, మమ్మల్ని కూడా డాక్టర్ల మాదిరిగా రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో 2007-8 సంవత్సరంలో ఒక ఆనవాయితీ ఉంది. ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే. గతంలో వెయిటేజీ మార్కులు 45 ఇచ్చి సర్వీస్ వెయిటేజ్ ద్వారా రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు 20-30 మార్కులు మీరు బిచ్చమేస్తున్నారా అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను అడుగుతా ఉన్నాం. కాబట్టి గతంలో మాదిరిగా మా సర్వీస్ వెయిటేజ్ని 45కు పైగా పెంచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెయిటేజీ 45 పెంచకుండా ఏఎన్ఎంలను యథావిధిగా రెగ్యులర్ చేయకుండా మొండిగా పోతే రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏదైతే మీరు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారో ఆ రోజు రాష్ట్రంలో ఉన్న 6000 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను మీ అసెంబ్లీ ముందు పరేడ్ చేయిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు 3 అధికారులతోటి ఉన్న కమిటీ వెంటనే సమావేశమై ఏఎన్ఎంలతోటి చర్చలు జరపండి. మీరు ఏఎన్ఎం ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సాధక బాధకాలు ఏంటి అనేది వినండి. కాబట్టి 24 సంవత్సరాలు మేమేం గొంతెమ్మ కోరిక కాదు, నిన్నగాక మొన్న అపాయింట్ అయ్యి మేము రెగ్యులర్ అడుగుతలేం. మేము కాంట్రాక్టు పద్ధతిలో రిటైర్ అయ్యే పరిస్థితి దాపురించింది. దీనికి ఎవరు బాధ్యత అని చెప్పి మేము అధికారులను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఒక దిక్కు సమాన పనికి సమాన వేతనం లేదు, రోజువారీగా డ్యూటీలలో అనేక ఇబ్బందులు అనేక అవస్థలు, ఇటు కుటుంబం చూసినా ఇటు ఉద్యోగ నిర్వహణ చూసినా చాలా అవమానంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. మా పిల్లల ముందు మేము రెగ్యులర్ కాకుండా వెట్టి చాకరీలో రిటైర్ అయితే దీనికి ఎవరు బాధ్యత అనేది అనేక క్షోభ అనుభవిస్తూ మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అయ్యా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము జరిగిపోయింది 24 సంవత్సరాలు, కానీ ఇప్పటికైనా మీరు మా సర్వీసును యథావిధిగా రెగ్యులర్ చేసి మా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయకపోతే మాత్రం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వహించవలసి వస్తుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. యాదా నాయక్, తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ నాయకులు.